నేను చెప్పే ముచ్చట మీరు వినకపోతే ఇప్పటి నుంచి టోల్ గేట్ దగ్గర మీరు డబుల్ ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది. మరి ఆ ముచ్చట ఏంటంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే కారున్న ప్రతి ఒక్క ఫ్రెండ్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మరి ఆ ముచ్చట ఏందంటే ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు. మరి ఆ రూల్స్ ఏంటంటే దీంట్లో మనకు మెయిన్‌గా ఫాస్టాగ్స్‌ని 2 కేటగరీ అయితే డివైడ్ చేశారు. ఒకటొచ్చేసరికి వైట్ లిస్టెడ్, ఇంకోటొచ్చేసరికి బ్లాక్ లిస్టెడ్. ఇక్కడ మనకు బ్లాక్ లిస్టెడ్ అంటే ఏందంటే మన ఫాస్టాగ్‌లో మినిమమ్ అమౌంట్ కూడా లేకపోతే దాన్ని వాళ్ళు బ్లాక్ లిస్టెడ్ కార్డ్‌గా చూస్తున్నారు. అండ్ అదే ఒకవేళ మన ఫాస్టాగ్‌లో మినిమమ్ అమౌంట్ ఉంటే దాన్ని వాళ్ళు వైట్ లిస్టెడ్ కార్డ్‌గా చూస్తున్నారు. సో మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫాస్టాగ్ మనకి ఇంకా 10 మినిట్స్ దూరంలో ఉందంటే లేకపోతే 20 మినిట్స్ దూరం ఉందంటే అప్పుడు వాళ్ళకు ఫాస్టాగ్ అనేది గుర్తొచ్చి అప్పుడు ఫాస్టాగ్ అయితే రీచార్జ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు ఏమైందంటే 10 మినిట్స్ అటో ఇటో ఫాస్టాగ్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఫాస్టాగ్ మనకు ఇంకా 70 మినిట్స్ దూరం ఉందంటే అంతకన్నా ముందే మనము రీచార్జ్ అయితే చేసుకోవాలి. సో అలా చేసుకున్నప్పుడు మనకు ఫాస్టాగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ అలానే యాక్చువల్ అమౌంట్ అయితే కట్ అవుతుందన్నమాట. సో అలా కాకుండా మళ్ళీ మీరు ఫాస్టాగ్ 10 మినిట్స్ దూరంలో ఉన్నప్పుడే రీచార్జ్ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మీకు డబుల్ ఫీ అయితే కట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో రూల్ ఏంటంటే ఫాస్టాగ్ దాటినాక అంటే ఫాస్టాగ్‌లో మనకు అమౌంట్ కట్ అయినాక మళ్ళీ మీ ఫాస్టాగ్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా మీకు డబుల్ పేమెంట్ అయితే కట్ అవుతుందన్నమాట. సో మరి ఇవన్నీ ఎందుకు ఈ తలకాయ నొప్పులు అనుకుంటే మీరు ఒకవేళ రేపు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఈరోజు నైట్ మీరు ఫాస్టాగ్‌లో రీచార్జ్ అయితే చేసుకోండి. ఒకవేళ మర్చిపోయినా కూడా మీ ట్రిప్ స్టార్టింగ్‌లోనే మీరు రీచార్జ్ అయితే చేసుకోండి. అండ్ దీని గురించి నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తా. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే వీడియోని అయితే లైక్ చేయండి.